నాకొచ్చే నిద్రకి 2 రోజుల దాకా పడుకుందామని ఉంది. ఏం జరిగిందంటే నిన్న నైట్ మా కోటింట్లో పార్టీ అయితే జరిగిందనమాట. రాత్రి 2 వరకు అయితే నేను పడుకోలేదు. ఇంట్లో పార్టీ కోసం. మనకు పని చెప్తానున్నారు. కారులో కూడా నిద్ర ఎక్కువ వస్తుంది ఈరోజు. టీచర్‌నయితే డ్రాప్ చేసి రమ్మంది. పడుకున్నాను. లేపి మరీ ఎళ్ళమన్నారు. డ్రాప్ చేసి అయితే ఇంటికెళ్ళిపోతున్నాను. ఇంటికెళ్ళేటప్పుడు ఇంకో పనైతే మన కోసం రెడీగా ఉందనమాట. ఇదొచ్చేసి మా ఇంటి పక్కన చిన్న జమ్య. గమ్మున ఎప్పుడైనా మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడికే వచ్చి చాయ్, చపాతీ తాగేసి వెంటనే మళ్ళీ వేరే డ్యూటీ ఉంటే ఎళ్ళిపోతాం. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర మొక్కలు ఎండకి మొత్తం మలమల మాడిపోతున్నాయనమాట. ఇయి కాబట్టి బ్రతుకుంటున్నాయి గానీ మన ఇండియాలో మొక్కలైతే 2 రోజులకే చచ్చిపోతాయి. ఆటిలికి ఎక్కువ నీళ్ళు అలవాటు కాబట్టి మేము 2 రోజులకోసారి నీళ్ళు పెడతాం. నేనైతే ప్రతిరోజు పెడతాను గానీ ఇంకొకడున్నాడు ఆడసలు నీళ్ళు కూడా పెట్టడు. వాడొచ్చేసి ఇంక ఈట్లికి ఎదిగి రొబ్బలయి కట్ చేత్తాడంతే. ఇయి కాబట్టి బ్రతుకున్నాయి గానీ కోవిడ్‌లో ఇక్కడ వేడికైతే వేరే మొక్కలు చచ్చిపోతాయి కూడాని. ఈ ఎండాకాలం అంత దారుణంగా ఉంది ఎండైతేని. ఈట్లికి నీళ్ళు పెడుతున్నాను గానీ నాకు ఫుడ్ పెట్టేవాడు ఎవడో లేడు. ఇప్పుడు నేను రూమ్‌లోకెళ్ళి నేనే వంట చేసుకోవాలనమాట. ఇంకా నేను ఇప్పటికైతే ఏం చేసుకోలేదు. ఇదొచ్చేసి మా కోయిటోళ్ళ పిల్లలు ఆడుకునే ప్లేసు. ఇప్పుడు తినేసిన వెంటనే కూర్చుంటే ఒకడొచ్చి కేకేత్తాడు. ఆడితో పాటు ఆడుకోవడానికి. మళ్ళీ కిందకి దిగాలనమాట. మా వోడు కొన్న ఉయ్యాల. ఆడేమో గాని ఎక్కువ ఊగేది నేనే ఊగుతాను దీంట్లోని. మనకెప్పుడైనా టైమ్ పాస్ అవ్వకపోతే ఇక్కడికొచ్చి కూర్చుంటాననమాట. ఇంటికి ఫోన్ మాట్లాడినప్పుడు, లేదంటే ఇలా వీడియో ఏదైనా ఎడిటింగ్ చేసినప్పుడు ఇదే టైమ్ పాస్. ఫుడ్డొచ్చేసి ఇయాల స్పీడ్‌గా అవుతదని చెప్పేసి కారం రైస్‌లో కోడిగుడ్డేసి ఇలా చేశాను. ఫ్రైడ్ రైస్ టైప్‌లోని. చూడటానికైతే చాలా బావుంది. చూపిస్తాను చూడండి ప్లేట్లేసి. చూడటానికి సేమ్ మిక్స్డ్ బిర్యానీలాగా ఉంది. టేస్ట్ చేసి చూసాను. నాకు కూడా చాలా బా నచ్చిందనమాట. 10 నిమిషాల్లో అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.